న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం హిందూ ధర్మ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషి ఎనలేనిదని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ స్థాపించబడి 100 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన విజయదశమి వేడుకల్లో ఎమ్మెల్సీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం హిందూ ధర్మ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషి ఎనలేనిదని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ స్థాపించబడి 100 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన విజయదశమి వేడుకల్లో ఎమ్మెల్సీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ సంస్కృతి పరిరక్షిస్తూ హిందూ సమాజానికి రక్షణగా ఉంటూ రాష్ట్రీయ స్వయం సేవకులు అనేక పోరాటాలు చేస్తూ ఎన్నో ఆంక్షలు తట్టుకొని నిలబడి 100 సంవత్సరాల్లోకి అడుగు పెట్టడం, ఆ ఉత్సవాల్లో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ 5 జిల్లాల సమన్వయకర్త జగదీష్ మాట్లాడుతూ 100 సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా దేశభక్తి మరింత పెంపొందించేలా దేశంలో పలు గ్రామాల్లో నిర్వహణ కార్యక్రమాలు రూపొందించడం జరిగిందన్నారు. ప్రాంతీయ కార్యనిర్వహణ బాధ్యులు ఓ సత్యనారాయణ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే ఒక సంస్థ కాదు, మన భారతదేశ ఆత్మని మేల్కొల్పే ఒక శక్తి. ప్రతి భారతీయుడు దేశభక్తి, క్రమశిక్షణ, సేవ అలవర్చుకున్నట్లయితే భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతం గొప్ప మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం, దాంట్లో కూడా నన్ను భాగస్వామ్యం చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసి భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ముందుకుంటాను. त्वया हिंदु भूमे सुखं वर्धितोऽहम् प्रभो शक्तिवान् हिंदू राष्ट्रांगभूत इमे सागरं त्वां नमामो वयम् त्वदीयाय कार्याय बद्धाकटीयम् शुभाभाषिषं देहि तत्पूर्तये अजेयाञ्च विश्वस्य देहि सशक्तिम्. గుత్తెనదీవి ఉపమండలంలో ఈరోజు సాయిరాం విద్యానికేతన్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ దుర్గాదేవి రాజు గారికి, అలాగే ముమ్మిడివరం ఖండ సంచాలకులు పెనుమసే శక్తివంతమైన సమాజాన్ని నిర్మించే యజ్ఞం అది. 1925 సంవత్సరంలో విజయదశమి రోజున పూణే నగరంలో డాక్టర్ కేశవ బాలరాం పెక్టే వారు స్థాపించారు. ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం దేశభక్తిని నింపటం, సమాజాన్ని ఏకతాటిగా తీసుకురావాలని ముఖ్య ఉద్దేశం. ఆ రోజుల్లో మరి 1925 అంటే మనకి బ్రిటిష్ పరిపాలన జరుగుతుంది. బ్రిటిష్ వారి మరి బానిస సంఖ్యలను నలిగిపోతున్నప్పుడు శక్తివంతమైన యువతని మరి ముందుకు నడిపించడానికి సంస్థను నిర్మించారు. ఆ రోజు మరి మనం చూసుకున్నట్లయితే ఈ సమాజం ప్రాంతాల వారీగా చాలా బలహీనతల మధ్యన, మతాల మధ్య నలిగిపోతున్న పరిస్థితుల్లో
మరి యువతని అందరినీ కూడా చైతన్యపరిచి, అంటే మనం చాలామంది అంటారు హిందూ మతం కాదది, హిందూ ధర్మం. మన క్రిస్టియన్ మతం అలాగే ముస్లిం మతం ఉంటుంది, కానీ హిందూ అనేది ఒక ధర్మం, సనాతన ధర్మం అది. దాన్ని మనందరం కూడా మన వారసత్వంగా వచ్చిన సంపదని మరి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లో ఏదైనా పిల్లలకి ఇబ్బంది వస్తే తల్లిదండ్రులను చూస్తాం మనం. మనకి శక్తివంతమైన సైన్యం ఉంది, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఉన్నది, నేవల్ యుద్ధ నౌకలు ఉన్నాయంటారు. కానీ ఈరోజు వాణిజ్య ఇబ్బందులు వచ్చినాయి, ఎవరూ కూడా భయపడలేదు. ఏంటంటే ఓన్లీ ఒక రీజన్, మోడీ ఉన్నారు మాట అంటున్నారు. వ్యక్తి కంటే దేశం ముందు అనే ఒక మంచి మెసేజ్ నింపే ఒక ఉన్న సంస్థని ఈరోజు ఆర్ఎస్ఎస్ అంటే భారతీయతను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. తాటిపాక వైపు వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న బుల్లెట్ బండిపై యువకుడు అతివేగంతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నలంద స్కూల్ ఎదురుగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బుల్లెట్ బండి వెళ్లి పూర్తిగా లారీలో దూరిపోయింది. రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పెట్రోల్ కారుతున్నావు, బకెట్ నీళ్ళే హత్తపోద్దాం ఫస్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరలా పెరుగుతున్న వరద ఉధృతి. పి గన్నవరం నియోజకవర్గంలో ఉధృతంగా వైనతేయ, వశిష్ట గౌతమి, వృద్ధ గౌతమి నది ప్రవాహం. పి గన్నవరం మండలం కనకాయలంక కాజ్వే పైకి చేరిన వరద నీరు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరలా పెరుగుతున్న వరద ఉధృతి. పి గన్నవరం నియోజకవర్గంలో ఉధృతంగా వైనతేయ, వశిష్ట గౌతమి, వృద్ధ గౌతమి నది ప్రవాహం. పి గన్నవరం మండలం కనకాయలంక కాజ్వే పైకి చేరిన వరద నీరు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా మధ్య రాకపోకలకు అంతరాయం. అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్వే పైకి చేరిన వరద నీరు. 4 లంక గ్రామాల రాకపోకలకు అంతరాయం. పడవలపై గ్రామస్తులను, నదులను దాటిస్తున్న అధికారులు. పాలిత ప్రాంతమైన యానంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస తోపుడు బండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకి
క్షత్రియ కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస తోపుడు బండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకి క్షత్రియ కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. తోపుడు బండ్ల సంఘం సరిగ్గా 25 సంవత్సరాల క్రితం మల్లాడి కృష్ణారావు చేతుల మీదుగా స్థాపించారని, అది నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మల్లాడి కృష్ణారావుని యానం పురవీధుల మీదుగా ఊరేగించుకుంటూ బాణాసంచా కాల్చుతూ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి శ్రీనివాస తోపుడు బండ్ల సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్లాడిపోవాలి మీరేనా?
శ్రీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు చేస్తున్నారు. అదేవిధంగా సెక్రటరీ జాగ్రత్త సభలో చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో లంక గ్రామాలని తాకిన గోదావరి వరద ఉధృతి. నీట మునిగిన గురిజాపులంక గ్రామం వెళ్లే ప్రధాన రహదారి, లంకాఫ్ టానేలంక, కూనాలంక గ్రామంలో నివాస గృహాలను చుట్టుముట్టుతున్న వరద నీరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో లంక గ్రామాలని తాకిన గోదావరి వరద ఉధృతి. నీట మునిగిన గురిజాపులంక గ్రామం వెళ్లే ప్రధాన రహదారి, లంకాఫ్ టానేలంక, కూనాలంక గ్రామంలో నివాస గృహాలను చుట్టుముట్టుతున్న వరద నీరు. ఈ సీజన్లో మూడోసారి వరద తాకడంతో పశుగ్రాసం కొరతతో అల్లాడుతున్న పాడి పశువులు. పెరుగుతుంది. Gracias. పెరుగుతుంది.
తాళరేవు మండలం ఇంజరం పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రముఖ వైద్యుడు దుడ్డు సత్యనారాయణమూర్తి చేసిన సేవలు ఎనలేనివని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం ఇంజరం కళ్యాణ మండపంలో కాకరపర్తి వెంకటరావు అధ్యక్షతన వైద్యులు దుడ్డు సత్యనారాయణమూర్తి సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓలేటి రమణమూర్తి మాట్లాడుతూ వైద్యులు సత్యనారాయణమూర్తి సుమారు 50 ఏళ్ల పాటు విశేష వైద్య సేవలు అందించారని కొనియాడారు. దాట్ల దేవదానంరాజు మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం ఎటువంటి వైద్య సదుపాయాలు లేని సమయంలో ఆయన ఎంతో కష్టపడి MBBS చదివి తన గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేశారన్నారు. గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించిన మహామనిషి సత్యనారాయణమూర్తి అన్నారు. కరోనా సమయంలో 80 ఏళ్ల వయసులో కూడా ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. వేగేష్ణ భాస్కర్ రాజు, ద్విభాష్యం నాగేష్ బాబు, ఎన్ విశ్వనాథం, మధునా పంతుల సత్యనారాయణమూర్తి, తాతపూడి ప్రసాదరావు, ఆకెళ్ల నాగేశ్వరరావు, సిఎస్ఆర్ కృష్ణమూర్తి, మధునా పంతుల, చంటి, కాకరపర్తి సుబ్రహ్మణ్యం, పాలంకి సుబ్బరాయ శాస్త్రి, చేదూరి అరవింద్ తదితరులు దుడ్డు సేవలను కొనియాడారు. కానీ ఆ దైవాన్ని ఎక్కడ చూడగలుగుతుంటే ఒక డాక్టర్ గారి దగ్గర చూడదు. ఎందువల్ల ఆ దేవుడు మనకి నిలబెట్టాడు. పునర్జన్మ ఇచ్చేది డాక్టర్. ఎప్పుడైనా సరే ఏ పడుతుందో అది 24 అవసరాలు ఏ వరకు గ్రహించి దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి మనకి పునర్జన్మ ఇస్తారు. నా జన్మని బాగా చేసి నాకు పునర్జన్మ ఇస్తారు. అలాంటి ప్రతి ఒక్కరు వారి ఆయుధాలను ఉంటే వారు ఖచ్చితంగా బతికేస్తారు. అప్పుడే హాస్పిటల్కి వస్తారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. సంపద అనేటువంటి నిర్వచనానికి మా అన్నగారి యొక్క నిదర్శనం. ఎందుకు చెప్పినట్టే సంపద అంటే అందరూ డబ్బు అని అనుకుంటారు. సంతాన లక్ష్మి, విద్యాలక్ష్మి, సంపద అంటే ఇన్ని ఉన్నాయి. ఎందుకు చెప్పారంటే మా అన్నయ్య గారి పిల్లల్ని MSc చదివించడానికి మెడ్రాస్లో జాయిన్ చేశారు. నా ప్రజలు గ్రామానికి సంబంధాలు తక్కువ వీళ్ళు ఇచ్చిన సరే అది తక్కువ అంటే రోజుల్లో కూడా ఉండడానికి చేశారంటే
కలుగుతుంది అన్నది కూడా రాష్ట్రాలు తీసుకుంటాం. అలాగే ఇది దేహము ఇది కొన్నింటిలో ప్రవేశిస్తుంది. శారీరక శరీరాల్లో ప్రవేశిస్తుంది. వాటి వల్ల ప్రకాశత్వం, అమృతత్వం అంటే శరీరం జీవించిన తర్వాత ఏమో అయిపోయిన తర్వాత బ్రతికుండడం. అమృతత్వాన్ని భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందడం అనుకోవడం. అది సేవ. ఆ సేవలో సేవగా చెప్తారు కదా, ఇందులో ప్రధానమైన విద్య ఇది వాటి విలువ వాళ్ళు కేటాయిస్తారు. సంపాదించే ఎంతైనా సంపాదించారు. హాస్పిటల్ దగ్గర లేకపోయినా కూడా బై ఫోన్లో ట్రీట్మెంట్ చేసేవారు. ఆయన చెప్పిన స్పెల్లింగ్ ఎప్పుడైనా మాకు చదువు తక్కువ, ఆ స్పెల్లింగ్ మాకు తెలియకపోతే రెడ్డి గారు కొట్టు దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేసేవారు. రెడ్డి గారు కొట్టు దగ్గరికి వెళ్ళే లోపల ఆయనే ఫోన్ చేసేసేవారు, నాగేశ్వరరావు వస్తారు కావాలా మందుని. అంటే ఒక పేషెంట్పై ఆయనకున్న కమిట్మెంట్కి ఇది నిదర్శనం. అందుకే ఆయన అంటే మన గ్రామానికి ఒక ధైర్యం. ఈవేళ మనం ఆ ధైర్యాన్ని కోల్పోయాం. ఆయన ఎంత బెస్ట్ డాక్టర్ అంటే ఆయన కష్టం అని చెప్పిన తర్వాత బతికిన వాళ్ళని చూడలేదు. ఆయన ప్రాబ్లం లేదని చెప్పిన తర్వాత ప్రమాదం జరిగిన వాళ్ళు లేదు. అంటే ఆయన డయాగ్నోసిస్ అంత గొప్పగా ఉండేది. ఆయన ఓన్లీ దా బెస్ట్ డాక్టరే కాదు, స్మార్ట్ డాక్టర్ కూడా. ఆయన 75 ఏళ్ళ వయసు వచ్చేదాకా కూడా ఇన్సర్ట్ చేసుకుని మెల్లో ఒక సెటస్కోప్ వేసుకుని ఆయన వైద్యం చేస్తుంటే ఆయన చూస్తే ఆయన మందులు వేసుకోకముందే మాకు రోగం తగ్గిపోయింది. అది ఈ గ్రామానికి ఆయన అంటే ఒక ధైర్యం. ఇంకా ఆయన అంటే మాకు ఒక నమ్మకం. అది ఎందుకంటే కరోనా ముందు దాకా ఆయన మా ఫాదర్కి సమకాలికుడు. ఆయన అంటే ఒక భయం ఉండేది. కరోనాలో ఫోన్ చేసిన తర్వాత ఆయనతో కొంచెం సాన్నిధ్యం పెరిగింది. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏం చెప్పేవారంటే మనిషి బతకడానికి డబ్బు కావాలి కానీ డబ్బు కోసం బతకూడదు అని చెప్పేవారు. అంటే మనిషి బతకడానికి డబ్బు కావాలి, డబ్బు కోసం బతకూడదు. అంటే ఆయన వైద్యాన్ని నమ్ముకున్నారు, అమ్ముకోలేదు. బహుశా బుద్ధవారి ఇంట్లోనే ఉండేవో వైద్యాన్ని నమ్ముకోవడం. వాళ్ళకే డబ్బు మీద వ్యామోహం ఉంటే మరి రమణమూర్తి బాబాయ్ గారి ఇంట్లో సత్యంగా హాస్పిటల్ పెట్టినప్పుడు బళ్ళు మీద పురుడు కేసులు ఎంతో వందలాది మందికి వైద్యం చేశారు. ఆయనకే డబ్బు మీద ఆశ ఉంటే ఈవేళ బహుశా ఇండియాలో అత్యున్నత ధనవంతులు ఎవరైనా ఉంటే అది దుడ్డు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. కానీ ఆయన వైద్యాన్ని కేవలం నమ్ముకున్నారు, అమ్ముకోలేదు. ఇక మూడో విషయం, మసకబారుతున్న మానవ సంబంధాలు. ఎవరైనా పోతే నలుగురు పోయడానికి రావట్లేదు. ఒక వీధిలో ఎవరైనా పోతుంటే 10 మంది పరామర్శించడానికి రావట్లేదు. పద్దేశమ్మ తీర్థానికి జాతరకు వచ్చిన ప్రపంచంలో మన డాక్టర్ సత్యం గారి పార్థివ దేహాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చే ఈ జనం. ఇంతకంటే ఆయన జీవితంలో ధన్యమైంది ఏముంది? 60, 70, 80 ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకళ్ళు గమ్యం వచ్చిన తర్వాత దిగిపోవాలి. కానీ మరణించిన ఇంతమంది గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్నారు ఆ సత్యం గారు ధన్యజీవి. ఈ ఎదుర్కొండ ఉన్న ఉమాకృపేశ్వర స్వామిని ఒకటే ప్రార్థిస్తున్నాను, ఆయనకి ఆత్మశాంతి, ఆ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి, మనోరపరి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు వైద్యాన్ని ప్రజలందరికీ అందించినటువంటి పని మేము బాగా చూస్తాం. చెట్టు ప్రసాదానికి మాకున్నటువంటి ఆ రోగానికి సంబంధించినటువంటి వైద్యాలు ఫోన్ ద్వారా కూడా మీకు డైరెక్ట్ కావాలనుకోకుండా తాను అందించినటువంటి పని. మనిషి బ్రతికి ఉండగా కాదు, ఈ దేహాన్ని వదలిన తర్వాత ఆ మనిషి ఎంత బ్రతుకుతారో తెలియాలి అంటే వారు దేహత్యాగం చేసిన తర్వాత నిజంగా నేను ఆ రోజు వస్తే ఆ జనసమూహాన్ని చూస్తే ఎంతమంది మనుషుల యొక్క ప్రేమ దోచుకున్నారో వారందరికీ అర్థమవుతుంది. అటువంటి
సంశయాన్ని నివృత్తి చేయడానికి ఈనాడు శతకర్త రచించారు. అప్పించువాడు వైద్యుడు నిపుణుడు వెనకపాలు ద్విజుడు ఇంజనం చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే మీరు చుట్టుపక్కల ఎక్కడైనా చూడండి, ఆంగ్లం లేదు. ఆ ఊరు కూడా ఎవరో కూడా డబ్బు సంపాదించారు. శాస్త్రం ఏం చెప్తుందంటే డాక్టర్ కానీ జ్యోతిష్యుడు కానీ న్యాయశాస్త్రం చదువుకున్న వాడు కానీ నిజం చెప్తే వాడు డబ్బులు రాణించారు. ఎవరైనా తన దగ్గరికి వస్తే ఈ పని అయిపోతుందంటేనే ఆయన దగ్గరికి వెళ్తారు. అవదు అంటే ఆయన దగ్గర ఉంటారు. అలాగే ప్రపంచాన్ని వినటువంటి వారిని దేవాలయ మనోవ్యాధికి లోటు చేస్తుంది. కానీ మనుషులను మనం ప్రకృతి సత్యాన్ని లోపలి జీవించాలి. సత్యవన్నయ్య మహాభీష్మను ప్రారంభపడి సత్యవన్నయ్యకి నాకు పరిశీలించే సాధారణకి గొప్ప స్నేహబంధం ఉండేది. తాను మంచి సౌందర్యంగా ఉండేది. అందాన్ని ఎక్కడో పిలిచేవాడు. ఏమాత్రం మనసుకి అంగీకారం కాలేదు. సత్యవన్నయ్యాన్ని ఆత్మీయంగా పెంచుకునే ఆ వ్యక్తికి సంస్కార సభలో కనిపించింది. అంటే సత్యవన్నయ్య మరణాన్ని ఈ క్షణాన్ని ఇంకా అంగీకరించలేకపోతున్నాను. కానీ మనసులో వచ్చినటువంటి బాధ 10 మందితో పంచుకుంటే అద్భుతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి దాన్ని సౌఖ్యాన్ని సోదరుగా వస్తే వచ్చారు. ప్రతి సెకండ్లో కూడా ప్రపంచంలో ఏదో ఒక మరణం సంభవిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిగత సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, ఆ పురాణ గ్రామ ప్రజలు వృత్తానికి లోపడతారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. విందులు, వేడుకలు, పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, వివాహాలు, వినోదాలు, వీటి మధ్య నెమ్మదిగా వ్యక్తిగత జ్ఞాపకాలు మరుగుపోతాయి. ఆ వ్యక్తి కేవలం గోడ మీద ఒక చిత్రముగా మాత్రమే ఎదుగుతారు. కానీ సత్యమే మరణమైనటువంటి మనం అటువంటి కాదు. సత్యమైన సన్నిహితులు కానీ సుదీర్ఘ కాలంగా సత్యమైన వైద్య సహకారం పొందుతున్నటువంటి యోగులు కానీ బంధువర్గం కానీ ఇండియన్ గ్రామం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు కానీ వాళ్ళ నివేదిక జీవన కాలంలో ఎప్పుడప్పుడు చిన్నదో పెద్దదో అనారోగ్యానికి గురవుతుంటారు. ఒక్కసారి సత్యమైన జ్ఞాపకాలు వాళ్ళ చుట్టుముట్టి కేవలమైన బాధలు చేస్తారు. ఏమాత్రం మనసుకి అంగీకారం కాలేదు. సత్యవన్నయ్యాన్ని ఆత్మీయంగా పెంచుకునే ఆ వ్యక్తికి సంస్కార సభలో కనిపించింది. అంటే సత్యవన్నయ్య మరణాన్ని ఈ క్షణాన్ని ఇంకా అంగీకరించలేకపోతున్నాను. కానీ మనసులో వచ్చినటువంటి బాధ 10 మందితో పంచుకుంటే అద్భుతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి దాన్ని సౌఖ్యాన్ని సోదరుగా వస్తే వచ్చారు.
ప్రతి సెక్టర్లో కూడా ప్రపంచంలో ఏదో ఒక మతం సంభవిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిగత సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, ఆ పోరాట గ్రామ ప్రజలు వృత్తానికి లోపడతారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఇందులో వేడుకలు, పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, వివాహాలు, వీటి మధ్య నెమ్మదిగా విద్య జ్ఞాపకాలు మరుగుపడతాయి. ఆ వ్యక్తి కేవలం గోడ మీద ఒక చిత్రముగా మాత్రమే ఎదుగుతారు. కానీ సత్యమే మరణమైనటువంటి మనం కాదు. సత్యమైన సన్నిహితులు కానీ, సుదీర్ఘ కాలంగా సత్యమైన వైద్య సహకారం పొందుతున్నటువంటి యోగులు కానీ, బంధువర్గం కానీ, ఇండియన్ గ్రామం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు కానీ వారి నివేదిక జీవన కాలంలో ఎప్పుడప్పుడు చిన్నదో పెద్దదో అనారోగ్యానికి గురవుతుంటారు. ఒక్కసారి సత్యమైన జ్ఞాపకాలు వారి చుట్టుముట్టి తీవ్రమైన బాధలు చేస్తారు. అటువంటి అనుబంధం ఈ నామకరణతో అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా సూచన చేశారు. అంటే డాక్టర్ గారిని భర్తీ చేసేటువంటి కాదని ఒక ఏదైనా సరే ప్రైమరీ హెల్త్ సెంటర్గా ఏర్పాటు చేస్తున్నాము. కాకుండా ఉండడం కోసమని నేను చెప్తాను మీకు. ఆయనలో ఎప్పుడైనా సరే వారి యొక్క మంచి గుణాలనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఫుడ్ వారు గమనించినప్పుడు వైద్యం అనేటువంటిది వారికి ఉచితంగా చేసేటువంటి వైద్యం. దాన్నే మన డాక్టర్ గారు కంటిన్యూ చేస్తూ నువ్వు ఏమి ఇచ్చావు ఇవ్వలేదు అనేటువంటిది ఎప్పుడు చూడలేదు. ఎవరైనా పక్కకు వాడిస్తే అక్కడ ఒక డెస్క్ మీద ఏదో పత్రం దాని లోపలే పెట్టుకోవడం బాగా అంతేగా డబ్బు విషయంగా ఆయన ఎప్పుడు చూడలేదు. ప్రాణాభిమానం అర్ధరాత్రి వేళ ఫోన్ చేసినా సరే నేను వచ్చేస్తున్నానండి ఎవరినో తీసుకుని రావడం ఈ మధ్య మొత్తం బాగాలేదని కూడా నేను టౌన్ తీసుకెళ్ళాల్సింది తగ్గదు అనేటువంటి స్థితిలో ఎవరినో తీసుకుని వచ్చి వైద్యులు చూసినాను. అటువంటి వ్యక్తిని మరి నేను ఎలా మార్చుకోగలను? కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైయున్న శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద 40వ దేవీ నవరాత్రుల మహోత్సవాలు 7వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైయున్న శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద 40వ దేవీ నవరాత్రుల మహోత్సవాలు 7వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి బ్రహ్మశ్రీ కోణంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ మంత్రోచ్చారణలతో విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. कृष्ण भागवत सूर्यनारायण सूर्यभागवत राहुल अशोक शक्ति भागवत सतीश शक्ति भागवत बालभद्र गोत्र कृष्ण भागवत श्रीनिवास गोत्र सूर्यभागवत काली कृष्ण जन गोत्र
జై బాబా వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.